ఒక పాయింట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రతి పార్టీకి దెర్ ఇస్ అ ఫేస్, ప్రతి పార్టీకి ఒక ఫేస్, చీఫ్ మినిస్టర్ ఫేస్ ఒకటి ఉంటుంది. దిస్ పర్సన్ ఇస్ అ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. మహాకూటమికి ఎవరు? ఇప్పుడు వాళ్ళకి అసలు క్యాండిడేట్ లేడు, అదే కదా వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితి. 20 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు మహాకూటమికి. ఆ 20 మంది పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి నానా తిప్పలు పడుతూ ఉన్నారు. నియోజకవర్గం కూడా దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే వాళ్ళందరూ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ఒకటి. 2, కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, మత కలహాలు, ముఖ్యమంత్రులను దించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ముగ్గురు మారినరు. మొన్న కూడా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రులను మార్చడం మీద, పదవుల మీద ధ్యాస ఉంటుంది కానీ పరిపాలన మీద తక్కువ ఉంటుంది. టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆ కంట్రోల్, ఆ వన్ మ్యాన్ కమాండే ఈరోజు ఈ రాష్ట్రానికి బలం. ఎట్లా అంటే ఈరోజు చూడండి, ఈ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో 1 గంట కూడా కర్ఫ్యూ లేదు. ఈ 4.5 ఏళ్లలో ఒక్క మత కలహాలు జరగలేదు రాష్ట్రంలో, ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగలేదు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళల భద్రత పెరిగింది. సో ఒక మంచి లా అండ్ ఆర్డర్ను, ఒక మంచి పాలకుడు ఉంటే, ఒక ప్రభుత్వం మంచిగా ఉంటే ఇంత బాగా చేయొచ్చు అనేది ఈ 4.5 ఏళ్ల పరిపాలన ఒక ఉదాహరణ. సో సింగిల్ లీడర్షిప్ ఆల్వేస్ హెల్ప్స్ అంటారా మీరు? డెఫినెట్. సింగిల్ లీడర్షిప్ దాంట్లో బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలం, నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే అది బలం. ఆ చిత్తశుద్ధి వాళ్ళ కేసీఆర్లో ఉంది. అదే తెలంగాణకు బలం, కేసీఆర్కు బలం. ఓకే సార్, సిద్దిపేట గురించి ఒకటి మాట్లాడాలి సార్. నేను ఈ మధ్య సిద్దిపేట వెళ్ళొచ్చాను. అంటే వేరే ఒక డాక్యుమెంటరీ షూట్ విషయంలో వెళ్ళాను. అసలు ఐ వాజ్ యాక్చువల్లీ సో అమేజ్డ్. నేను సిద్దిపేట వెళ్ళి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది సార్, 4.5 సంవత్సరాలు, అంటే ఎలక్షన్కి ముందు వెళ్ళాను. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అండ్ అమేజ్డ్. అండ్ మీరు ఏ అడ్జెక్టివ్స్ పెడితే అడ్జెక్టివ్స్ పెట్టుకోండి. వండర్ఫుల్ డెవలప్మెంట్ అక్కడ. బట్ హౌ వాజ్ దట్ యాక్చువల్లీ పాసిబుల్ అండి? చాలామంది ఏమంటున్నారంటే, ఏంటి 4.5 ఏళ్ళు అయింది ఇంకా ఏం అభివృద్ధి చేయలేదు అని కొంతమంది అంటారు. నాకేమనిపిస్తుంది అంటే 4.5 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి ఎలా చేశారు అని అనిపిస్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్. దిస్ హియర్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అ జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ లైక్ అ పర్సన్ హూ విజిటెడ్ దట్ ప్లేస్. అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఆ ప్రజలకు ఏం కావాలనేది, నేను గతంలో 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన కనుక ఒక క్లారిటీ ఉంది నాకు. జనరల్గా కొత్త గెలిచిన ఎమ్మెల్యేకి ఏమైందంటే, ఒక అవగాహన పెంచుకోవడానికే వ్యవస్థ మీద, నియోజకవర్గం మీద అవగాహన పెంచుకునే వరకే పుణ్యకాలం పోతుంది. కష్టం అంటే నాట్ ఫర్ ఆల్, బట్ జనరల్గా జరిగేది. మళ్ళీ వేరే వాళ్ళని చిన్నబుస్తున్నాను కాదు. జనరల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సెక్రటరేట్ అంటే ఏంటి, డైరెక్టరేట్లు ఏంటి, అసలు కలెక్టరేట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తాయి, ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అనే వ్యవస్థ మీద అవగాహన కలగడం, ప్రజల అవసరాలు, ప్రజల డిమాండ్స్, దాని మీద ఒక అవగాహన కలగడానికి కొంత సమయం పడుతుంది. కొంచెం సీనియర్ లీడర్గా మనం 4 సార్లు గెలిచే వరకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంటుంది, వాట్ యూ వాంట్. సో డే 1 యూ విల్ స్టార్ట్ వర్కింగ్. నిజంగా చెప్పాలంటే డే 1 కూడా కాదు, ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే ఐ స్టార్టెడ్ మై వర్క్. I know that I am going to win. So anyway, it is my duty, it is my job to deliver. So జనరల్గా ఎన్నికలు అయిపోతే రిజల్ట్ ఏమొస్తుందనే ఉత్కంఠనో టెన్షనో నాలో ఉండదు కదా. సో నెక్స్ట్ డే నుంచే ఏంటి మన ప్లానింగ్ ఏంటి, మన పనులు ఏంటి అనేది నెక్స్ట్ డే నుంచి విల్ స్టార్ట్ వర్కింగ్. అండ్ వ్యవస్థ మీద, అధికారులు, ఉద్యోగులు పనితీరు, ఎలా పని తీసుకోవాలి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ అవసరం. అది మేము బాగా నేర్చుకున్నాం కేసీఆర్ గారి దగ్గర. తిడితేనో, అరిస్తేనో, లొల్లి పెడితేనో, చీవాట్లు పెట్టే పనులు జరగవు. ప్రేమతో, ఎఫెక్షన్తో యూ కెన్ డూ మోర్ డెలివర్. సో యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు చూజ్ రైట్ పీపుల్, దెన్ యూ కెన్ డెలివర్ ద థింగ్స్. ఒక మంచి ఉద్యోగి దొరకడం ఈ రోజుల్లో, కొంత మంచి అధికారి దొరకడం కూడా కొంత ఇంపార్టెంట్. ఆ సరి అయిన అధికారిని, సరి అయిన ఉద్యోగిని సరి అయిన స్థానంలో పెట్టుకోవడం మొట్టమొదటిది. రెండవది ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడం. మూడవది దాన్ని వేగవంతంగా, నాణ్యతతో, సకాలంలో ప్రజలకు అందించడం. నాలుగవది చేసిన పనిని ప్రజల మదిలో రిజిస్టర్ కూడా చేయాలి. చేయడం ఎంత ముఖ్యమో, మా అన్న చేసిండు, మా లీడర్ చేసిండు అనేది కూడా రిజిస్టర్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందువల్ల మేము ఇది చేసుకోగలిగాం సిద్దిపేటలో. సో అన్ని పనులు ప్రభుత్వం నుంచే జరగవు, కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేని పనులు ఉంటాయి. ప్రజల భాగస్వామ్యం చేయడం ద్వారా హరితహారం ప్రోగ్రాం మేము చేయగలిగినాం. క్లీన్లీనెస్, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, చెత్త కుండి లేని పట్టణము, ప్రజలను భాగస్వామ్యం చేసి ఆ క్లీన్లీనెస్లో
ఎడ్యుకేట్ చేస్తూ పోయినాం. మేము ఏదో వేరే మీటింగ్ పోయినా అక్కడ నేను చెత్త గురించి మాట్లాడతా, నీటి వృధాను అరికట్టమంటాము, చెట్లు పెట్టండి అని చెప్తాము, ఇంటి ముందు మురికి కాలువలో నీళ్లు పోయొద్దు, చెత్త పడేయొద్దని చెప్తుంటాం. ఇట్ మే నాట్ బి ద మీటింగ్ సందర్భం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నానో, లేకపోతే కంటి వెలుగుల కార్యక్రమంలో పోయానో, లేకపోతే ఇంటి స్థలాలు పంచుతున్నాం కావచ్చు. కానీ ఇంటి స్థలాల గురించి ఒక నిమిషం మాట్లాడతాం. బట్ ఐ స్పీక్ ఫర్ 30 minutes. దిస్ ఈజ్ మై టౌన్. నీ ఇల్లు నీకు ఎంత ముఖ్యమో మన పట్టణం మనకు అంత ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏం చేయలేము. యూ హ్యావ్ టు కోఆపరేట్ అని ప్రజలను కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ, ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అట్లా డెవలప్మెంట్ మీన్స్ 4 రోడ్లు 4 బిల్డింగ్లే డెవలప్మెంట్ కాదు. ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క విలువలు పెంచడం, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం. సో వీటన్నిటిని జాగ్రత్తగా మేము తీసుకొని పోతుంటాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.